హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం క్లాసెస్ ఇన్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాము. సో క్లాసెస్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, క్లాసెస్ రాకముందు ఆ, ఈ ఫీచర్ని యూస్ చేసుకోవడానికి అంతకుముందు ఎలా యూస్ చేసాము, దాని యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. సో క్లాసెస్ అనేది ES6 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్మా స్క్రిప్ట్ 2015 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో క్లాసెస్ ఆర్ ఎ సిగ్నిఫికెంట్ ఫీచర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ES6. సో ఇవి ఎందుకు? టు క్రియేట్ ఎ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఆబ్జెక్ట్స్. టు ఒక ఆబ్జెక్ట్ని ఒక స్ట్రక్చర్ వేలో క్రియేట్ చేయడానికి క్లాసెస్ అనేది యూజ్ చేశారనమాట. ఓకే. సో ES6 రావడానికంటే ముందు దీనిని ఎలా యూజ్ చేసేవాళ్ళు అంటే, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ES6 రావడానికంటే ముందు బిఫోర్ ES6లో వీ హ్యావ్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్స్ ఆర్ we have creating it two other way of creating objects, like directly giving the object with the data or make it as a new object then assign data. ఓకే. సో ఫస్ట్ మనము ఆఫ్టర్ ES6 ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో క్లాసెస్ అంటే మీరు జనరల్గా వినే ఉంటారు బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఎలా చెప్తున్నారంటే, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్ ఎలా ఉంటాయని మీకు తెలిస్తే మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవచ్చు. సో దాన్ని ఒక స్ట్రక్చర్ వేలో కోడ్ చేసినప్పుడు ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ అండ్ టు అవాయిడ్ ద రిడెండెన్సీ ఆఫ్ కోడ్. అవాయిడ్ ద రిడెండెన్సీ ఆఫ్ కోడ్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి. కార్కి వచ్చేసి హోండా ఒక కార్ ఉంటుంది, హోండాయ్ ఉంటుంది, టయోటా ఉంటుంది. సో వీళ్ళన్నిటికీ కొన్ని ప్రాపర్టీస్, ఫీచర్స్ సేమ్గా ఉంటాయి. కానీ మీరు ఒక్కొక్క కార్కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి. సో ఇట్ మేక్స్ యూ ఫర్ ద రిడెండెన్సీ ఆఫ్ కోడ్, రైట్? సో దెర్ ఈస్ నో యూస్ ఆఫ్ కోడ్, రీయూస్ ఆఫ్ కోడ్ కానీ అలా ఏం లేదనమాట. విచ్ మేక్స్ ఎ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ ఆఫ్ ద కోడ్. ఓకే. దాన్ని ఓవర్కమ్ చేయడానికి క్లాసెస్ అనేది చాలా యూస్ అవుతుంది. అండ్ యూ కెన్ డూ ఇన్హెరిటెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ క్రియేట్ చేశారు ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ కార్. సో ఆ కార్ మెయిన్ ఫీచర్స్తో పాటు ఇంకొక క్లాస్, సబ్ క్లాస్ లైక్ చైల్డ్ క్లాస్ హోండాది, using the parent class properties and methods and extending their inner function. It is called inheriting the properties and methods from the parent and extending its own methods as well, which is called encapsulation. Okay. So let's create a class car. సో మనకి బేసిక్ ప్రాపర్టీస్ అంటే కామన్గా ఉన్న ప్రాపర్టీస్ని కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేసుకోవాలి. లెట్స్ సే brand, make, model. Okay. So assigning this to the properties, this dot brand equal to brand, this dot make equal to make, this dot model equal to model. Okay. So let's write one method, get model. Okay. The car is so let's create a instance of the object. హోండా కార్ ఈక్వల్ టు, సో యూజువల్గా మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు బిఫోర్ ES6లో న్యూ అని ఆబ్జెక్ట్ అని యూజ్ చేసాం. ఇక్కడ మనము కార్ అనే ఒక ఆబ్జెక్ట్ని ఒక స్ట్రక్చర్ వేలో పెట్టుకుంటున్నాం. దీనికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తామంటే, ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ వే వీ హ్యావ్ టు యూస్ న్యూ కార్. ఓకే. సో ఇక్కడ మనం పాస్ చేసే ప్రాపర్టీస్, వచ్చే డేటా అంతా ఈ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్లో సేవ్ అవుతుంది. సో దట్ వే యూ కెన్
use n number of things, n number of objects. Okay, I'm passing. First is brand, which is Honda. Next, make, let's say 2020. Next, model, which is Pilot. Okay, now let's print, call this get model, Honda car dot get model. So the model of the car is Honda Pilot. ఇప్పుడు నేను ఇంకొక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. లెట్స్ సే హోండై కార్. The light Hyundai car, call this model. So the model of the car is Hyundai Elite. ఇక్కడ చూస్తే ఈ ఆబ్జెక్ట్కి రిలేషన్ లేదు. సో దిస్ ఈస్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ allocating some memory. This is separate object which is allocating the some memory. But it is using the structured way మెయిన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద కార్కి అయితే ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని క్లాస్ రూపంలో క్రియేట్ చేసామో దాని యొక్క స్ట్రక్చర్ని యూస్ చేసుకుని వి ఆర్ క్రియేటింగ్ ద ఎన్ ఇన్స్టాన్స్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మనము ఇది పేరెంట్ క్లాస్ అనుకుందాం. ఒక చైల్డ్ క్లాస్ ఉంది విచ్ వీ కెన్ ఇన్హెరిట్ అండ్ ఎక్స్టెండ్ ద ప్రాపర్టీస్, రైట్? సో అది ఎలాగనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టయోటా కార్ అనేది నేను క్రియేట్ చేయలేదు కదా. లెట్స్ డూ దట్. Class Toyota extends car. Okay, do same constructor, take all these things and you can have some color extending. Okay, use super because you want to take the super properties, whatever the parent properties of brand, make, model. Okay, సో ఇక్కడ సూపర్ అని యూజ్ చేయడం వల్ల మీరు యు ఆర్ ఇన్హెరిటింగ్ పేరెంట్ క్లాస్ కార్ దాని యొక్క ప్రాపర్టీస్ని, మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంటారు. ఓకే, దెన్ దిస్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్. ఓకే, లెట్స్ డూ దిస్. Now let's create new object Toyota, which is Toyota, but here we no need to give car, we have to mention Toyota because on top of your parent class inheritance you added extra methods, right? Which should be get color. Okay, I'm giving color red. Which I'm going to call the get color as well. సో ఇక్కడ చూస్తే మీరు ద మోడల్ ఆఫ్ ద కార్ టయోటా ఎర్టిగా, ద కలర్ ఆఫ్ ద కార్ ఈస్ టయోటా ఎర్టిగా విచ్ ఈస్ రెడ్ కలర్. సో నేను ఏదైతే కలర్ మెథడ్ అనేది టయోటాకి పెట్టింది ఇక్కడ యూజ్ చేయొచ్చా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గెట్ కలర్ అని ఇస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది.
You can see get color is not a function because this was specifically created for the Toyota class. So దీన్ని కనుక మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు వాడుకోవచ్చు కలర్ పాస్ చేసి. బట్ ఏదైతే పేరెంట్ క్లాస్లో లేదు కాబట్టి ఇక్కడ వాడుకోకూడదు. ఓకే, సో దిస్ ఎక్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇన్హెరిటింగ్ ద క్లాస్ కార్ అనే దాని యొక్క ప్రాపర్టీస్ ప్లస్ మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది టయోటా. అండ్ దానిపైన ఈ మెథడ్ గెట్ కలర్ అనేది రాసింది అండ్ ప్రాపర్టీ కూడా పెట్టుకుంది. సో దిస్ విల్ బీ అప్లికబుల్ టు ద క్లాస్ టయోటా. ఒకవేళ ఈ క్లాస్ టయోటాని ఇంకెవరైనా ఇన్హెరిట్ చేసుకుంటే దెన్ దిస్ విల్ బీ అవైలబుల్ టు దట్ పేరెంట్ చైల్డ్ క్లాస్. ఓకే, సో మెయిన్ ఇదొకటి. అండ్ సో ఇన్హెరిటెన్స్ అంటే ఇది కదా. సో ఎన్కాప్సులేషన్ అంటే ఏంటంటే, సో పర్టికులర్ క్లాస్కి మనం క్రియేట్ చేసే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఒక ఎంటిటీ కింద క్రియేట్ అవుతుంది, లైక్ ఎంటిటీ అండర్ ద కార్. ఆ ప్రాపర్టీ కానీ డేటా కానీ సెక్యూర్ చేసుకుని హైడ్ చేయడానికి దాన్ని మేనేజ్ చేసే ప్రాసెస్ వి కాల్డ్ ఎన్కాప్సులేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేశాను, బట్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ ఓన్లీ యాక్సెసిబుల్ ఫర్ ద క్లాస్, నాట్ టు ద ఇన్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నా, లెట్స్ క్రియేట్ ఎ క్లాస్ విత్ స్టాటిక్. Okay, what are the static methods or properties which are not accessible to the instances creating the objects ఏదైతే క్రియేట్ చేసామో దాంతో మనము యాక్సెస్ చేయలేము. ఓన్లీ we can access with the car. ఐ మీన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో దాంతోనే మనము యాక్సెస్ చేయగలుగుతాము. లెట్స్ టెస్ట్ దిస్. సో హోండా కార్ డాట్, if you are giving get car CEO, you can say CEO is not a function. Okay, now let's go and do it with the car. ఇప్పుడు మీరు చూస్తే the CEO of the brand is undefined. Okay, let's see why it is undefined. I'm sorry, the brand is getting undefined, but CEO of the car is getting Priya. Why the brand is getting undefined? Because ఇక్కడ కార్ ఏదైతే కాల్ చేసినారో దానికి మనం ఏమీ పాస్ చేయట్లేదు. కార్ ఇలా ఇనిషియేట్ చేసినప్పుడు మనము దీనికి ఒక వాల్యూ ఉండాలి కదా. సో ఇదేమీ లేదు కాబట్టి అన్డిఫైన్డ్ ప్రియా అని వస్తుంది, విచ్ మేక్ సెన్స్. సో మీరు ఏంటంటే ఇలాంటి స్టాటిక్ మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ కాల్ చేయాలనుకునేది ఆ క్లాసెస్కి ఒక కాన్స్టెంట్స్ ఉన్నాయి, అవి విచ్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ దట్ క్లాస్ బట్ నాట్ టు ఎనీ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్ అనుకున్నప్పుడు క్రియేట్ చేయండి. ఆర్ ఎల్స్ ఆ క్లాస్ అనేది ఎన్నిసార్లు కాల్ అయింది అనేది కూడా మనము చూసుకోవాలి. ఎంతమంది ఇన్హెరిట్ చేసుకున్నారు, లేకపోతే ఎన్నిసార్లు అది ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది అనుకున్నప్పుడు మనం ఒక కౌంటర్ని పెట్టుకుని హౌ మెనీ టైమ్స్ దిస్ వాస్ క్రియేటెడ్ అని కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళి ఆ ఇంక్రిమెంట్ అయిన కౌంట్ని ప్రింట్ చేయడానికి కూడా ఒక స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రాపర్టీని కూడా మీరు యాక్సెస్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. సో CEO నేమ్ అనేది
నేను ఇక్కడ ఇచ్చి soul.log అని ఇస్తే యూ కెన్ యాక్సెస్ ద వేరియబుల్. చూసారా, ప్రియా అని వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ స్టాటిక్. సో స్టాటిక్ యూసేజ్ అదనమాట. ఇప్పుడు బిఫోర్ ES6 ఇది మనము ఎలా యూస్ చేసాము అనేది చూద్దాము. సో బిఫోర్ ES6 అనేది ఎలా యూస్ చేసేవాళ్ళంటే ఫంక్షన్ కన్స్ట్రక్టర్ కింద యూస్ చేసేవాళ్ళు, క్రియేట్ చేసి, ఆర్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడము యూజింగ్ డైరెక్ట్లీ అసైనింగ్ దట్ ఆబ్జెక్ట్. లేదు అంటే కనుక న్యూ ఆబ్జెక్ట్ అని ఇచ్చి దెన్ అసైనింగ్ ప్రాపర్టీస్. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసించాను, బట్ స్టిల్ ఐ రైట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో ఫంక్షన్ సేమ్ కారే తీసుకుందాము. మనం పైన కార్ చూసాను కాబట్టి కార్ అని రాసామనుకోండి. ఓకే, లెట్స్ గివ్ బ్రాండ్ మోడల్ ఫర్. సో ఇది కన్స్ట్రక్టర్ కింద యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడే మనము దిస్ డాట్ బ్రాండ్ అని బ్రాండ్ డిజైన్ చేస్తాము. అండ్ మోడల్ ఈక్వల్ టు మోడల్ ఏదైతే పాస్ అవుతుందో దాన్ని అసైన్ చేస్తాము. ఇప్పుడు సో నేను పైన ఇక్కడ గెట్ మోడల్ అని రాశాను కదా, అది ఫంక్షన్ కన్స్ట్రక్టర్లో ఎలా రాస్తాము, సేమ్. సో this dot get model equal to function brand then model. ఓకే, సో ఇది ఫంక్షన్ కన్స్ట్రక్టర్ ఏదైతే మనము పైన క్లాస్లో క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ని ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ చేసి అండ్ రైటింగ్ ద మెథడ్. సో ఇప్పుడు దీనికి మనము ఒక న్యూ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి కదా, ఈ వేర్ హోండా కార్ 1 ఈక్వల్ టు న్యూ కార్ passing Honda giving Odyssey. ఓకే, ఇప్పుడు హోండా కార్ 1 డాట్ గెట్ మోడల్. హ్యాస్ బిన్ ఆల్రెడీ, సో పైన ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా, సో దట్స్ వేర్ ఐ వాస్ థింకింగ్. లెట్స్ గివ్ కార్స్. ఓకే, hello Honda Odyssey. Okay, so this is how you have to create the methods, right? దెన్ ఇంకొకటి ఏంటి అంటే మీరు పర్సన్ ఆబ్జెక్ట్ అని ఇట్లాగా నేమ్ హరి అని ఇవ్వచ్చు అండ్ క్రియేట్ ఫంక్షన్ మీరు ఇక్కడ చూస్తుంటే కనుక నేను వేర్తోని ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఫంక్షన్ కూడా ఆరో ఫంక్షన్స్ యూజ్ చేయాలి. బికాస్ ఆరో ఫంక్షన్స్ కానీ లెట్ కాన్స్ట్ కానీ ES6 కంటే ముందు లేవు. ఓన్లీ ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ES6. సో ES6 ముందు మనకి స్కోప్ ఎట్లా ఉండదు, ఎయిదర్ గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్. సో బ్లాక్ స్కోప్ వచ్చి ES6 తర్వాతని యూజింగ్ లెట్ అండ్ కాన్స్ట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను క్రియేట్ చేసే వేరియబుల్స్ కూడా విత్ వ్యారీ క్రియేట్ చేస్తున్నా బిఫోర్ ES6లో. ఆఫ్టర్ ES6లో లెట్ యూస్ చేశాను కానీ బట్ బిఫోర్ ES6లో మీరు అబ్జర్వ్ చేస్తే వ్యారే కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇది డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనమాట. నేమ్ హరి ఇచ్చి గ్రీట్ ఫంక్షన్ ఇచ్చామనుకోండి. సో హలో హరి,
ఇంకొక వే ఏంటంటే న్యూ ఆబ్జెక్ట్ అని ఇచ్చి సో ఆ తర్వాత ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అసైన్ చేయడం. లైక్ న్యూ పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు సాయి, న్యూ పర్సన్ డాట్ గ్రీట్ ఈక్వల్ టు ఫంక్షన్, ఆ ఫంక్షన్లో ఏది వస్తుంది అని. ఓకే, నేను ఇవి ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. సో హలో ప్రియ, హలో హరి, హలో సాయి. సారీ నేను న్యూ లైన్ పెట్టలేదు, క్లమ్జీగా ఉండుంటుంది. బట్ యా, దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద బిఫోర్ ఇయర్ 6 యూజింగ్ ద ఓల్డ్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఏమంటే మీరు ఈ మెథడ్ కానీ ఈ మెథడ్ కానీ యూస్ చేస్తే ద వే ఆఫ్ కోడింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూ నీడ్ టు క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మీరు ముందుగా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ని యూస్ చేయలేరు, రైట్? సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దీస్ టూ వేస్. కానీ అట్లీస్ట్ దీంతో యూస్ చేయగలుగుతాము, పర్సన్ కానీ కార్స్తో కానీ పెట్టింది మనము యూస్ చేయగలుగుతాము. సో ఎందుకంటే ఇక్కడ నేను పర్సన్ 1 అని క్రియేట్ చేశాను కదా, సో అక్కడ మీకు న్యూ పర్సన్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పర్సన్ని క్రియేట్ చేయొచ్చు ఇక్కడ, పర్సన్ 2 శామ్, పర్సన్ 2 డాట్ క్రియేట్ హలో శామ్, రైట్? సో అలా ఇక్కడ ఇది మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ యూజ్ చేస్తాను. సో నేను పర్సన్ ఇక్కడ పెట్టాను, గ్రీట్ అని పెట్టాను. సో మీరు చూసుకొని ఉంటే మనము వీ కెన్ ఎక్స్టెండ్ ఇన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ విత్ ద కీవర్డ్ ప్రోటోటైప్ కూడా. నేను ఇక్కడే డైరెక్ట్గా డిఫైన్ చేయాలా, విత్ ప్రోటోటైప్ యూజ్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఐ మీన్ లైక్ పర్సన్ డాట్ prototype dot do some set age. Okay, function this dot age equal to age, you can pass the age, is ఓకే. సో పర్సన్కి ఎక్స్టెండ్ చేశాను కదా, ఇప్పుడు నేను all this set age with 11. సో hi Priya, my age is 11. ఓకే, ఇక్కడ మీకు ప్రోటోటైప్ అన్న మెథడ్ యూజ్ చేయొచ్చు, కీవర్డ్ తోటి ఒక ఎక్స్టెండ్ మెథడ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేసేయచ్చు డైరెక్ట్గా. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. బట్ ప్రోటోటైప్ అనేది ఇంకొక దీని మంచి బిహేవియర్ ఫీచర్ ఏంటి అంటే కనుక, ప్రోటోటైప్ మీరు క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్కే కాకుండా జావా స్క్రిప్ట్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్కి కూడా యూ కెన్ యూస్ దిస్ ప్రోటోటైప్. ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో యూజువల్గా ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇది కదా ఉండేది మనకి, రైట్? ఆబ్జెక్ట్ ఇది. సో ఆబ్జెక్ట్తో మనము ప్రాపర్టీస్ అసైన్ చేస్తాము, ఇవి అసైన్ చేస్తాము. లెట్స్ టేక్, మీరు ఒకవేళ ఏమైనా తెచ్చుకోవాలి అంటే కనుక ఎరే ఉందనుకోండి, ఎరే ఉన్నప్పుడు ఏమైనా ఎరే డాట్ లెంగ్త్ అంటే ఇట్ విల్ గివ్ వాట్ ఎవర్ ద ఎరే హ్యాస్ ద ఐటమ్స్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ లెంగ్త్ ఇస్తుంది కదా. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరే డాట్ ప్రోటోటైప్ డాట్ length already ఉంది. So let's create some random function. Okay, function return test. Okay, సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక అరేని క్రియేట్ చేస్తాను.
ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. ద సేమ్ వే ఇఫ్ ఐ ప్రింట్ ఏఆర్ఆర్ డాట్ టెస్ట్. సో 3 వచ్చింది అండ్ యూ గాట్ టెస్ట్. సో ఈ టెస్ట్ అనే ఫంక్షను ఈ పర్టిక్యులర్ ఎరే వేరియబుల్కి మాత్రమే కాదు, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద ఏవైతే కనుక ఎరే కింద డిఫైన్ చేసి డిక్లేర్ చేసి అసైన్ చేసుకుంటారో అది అన్నిటికీ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను సరే వేర్ ఏరే 1 అని ఇచ్చా. ఓకే, సేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చేస్తే మీకు 5 టెస్ట్. సో ఐ సజెస్ట్ ప్రోటోటైప్ అనేది ఎప్పుడైతే మీరు జావా స్క్రిప్ట్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ని కానీ ఎరేస్ని కానీ ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేయండి. బట్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్, ఓకే, then it is not really required to use the prototype. You can directly initiate here, or you can create person.create something like this. So that will be very easy actually and understandable. Okay, so these are like main. So మీరు ఓల్డర్ వర్షన్తో యూస్ చేస్తుంటే దిస్ ఇస్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్స్ ఆర్ ద మెయిన్ వే టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. దాని నుంచి మనము ఇన్హెరిట్ చేసుకోవాలన్నా ఇన్హెరిట్ చేయలేము కానీ, బట్ ద థింగ్ ఈస్ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ యూస్ ద మెథడ్స్ ఆర్ ప్రాపర్టీస్ హియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, person1 క్రియేట్ చేసుకుంటారు, న్యూ person1 అని person2 క్రియేట్ చేసుకుంటారు ఇట్లాగా. సో మిగతా రెండింటికి అది కూడా కొంచెం లేదనమాట, పాసిబిలిటీ లేదు. సో మెయిన్ ES6లో చూసుకుంటే యూ కెన్ ఎక్స్టెండ్ అండ్ యూస్ ఎన్క్యాప్సులేషన్ టు లైక్ సెక్యూర్ యువర్ ఎంటైర్ కార్ ఆబ్జెక్ట్స్ డేటా, ఎంటిటీస్ డేటా అనమాట. సో ఇక్కడ క్లాసెస్కి వచ్చేసి అప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఫర్ బెటర్ రీడబిలిటీ అండ్ అవాయిడ్ రిడెండెన్సీ, రైటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైక్ రాసిన కోడే మళ్ళీ 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 రాయకుండా ఒక స్ట్రక్చర్డ్ వే క్లాస్ కింద డిఫైన్ చేసుకుని దానిని మనము ఇన్హెరిట్ చేసుకోవడము లేకపోతే ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకుని టు యూస్ ఇన్ ఆర్ అప్లికేషన్స్కి యూజ్ అవుతుంది. ఓకే, that is one. And static properties కానీ static methods కానీ, as I said, if you have your class entity have any specific constants, లేదా ఒక కౌంటర్ కావాలి లేదంటే ఒక సింగిల్ టన్ కింద అంటే ఒకటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ద స్టాటిక్ మెథడ్స్ ఆర్ ప్రాపర్టీస్ విల్ బి యూస్డ్ అనమాట. దట్ ఈస్ వన్ అదర్ మెయిన్ థింగ్. సో రియల్ టైంలో మనం యూజ్ చేస్తామా అంటే డెఫినెట్గా యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను వచ్చేసి అంతకుముందు రియాక్ట్ మీద చేశాను, కరెంట్గా వ్యూ మీద చేస్తున్నా. సో రియాక్ట్లో మీరు చూసుంటే కనుక వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యూజువల్గా మనం రియాక్ట్ ఎలా చేస్తాము, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అంటాం కదా. ఓకే, సో క్లాస్ మన క్లాస్కి ఏదో ఒక పేరు ఉంటుంది, లైక్ మై క్లాస్ ఆర్ మై కాంపోనెంట్ ఎక్స్టెన్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో ఎవరైతే లైక్ రియాక్ట్ 16.8కి ముందు రియాక్ట్ 16.8 వర్షన్ కంటే ముందు ఒక నాలెడ్జ్ ఉన్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా, we were used to do like this. So after React 16.8, it is like a functional classes, right? So this is in React. So view వచ్చేసి there are two ways, like options API ఉంటుంది, which is very familiar and most of the people will be used. And ఇంకొకటి వచ్చేసేసి సేమ్ class components. Okay, I'm sorry about this. ఓకే, ఆప్షన్స్ ఏపీఐ వచ్చేసి మీకు తెలుసు కదా, వ్యూ స్ట్రక్చర్. ఐఎమ్ సారీ, పీపుల్ తెలియని వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వ్యూ ఫైల్ వచ్చేసి, నేను ఎగ్జాంపుల్గా పర్సన్ అని ఇచ్చాను అనుకోండి, నేను
పర్సన్ అని ఇస్తాము. అండ్ ద ఫైల్ నేమ్ షుడ్ బి person.view. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇచ్చేసి డేటా అని ఉంటుంది విచ్ విల్ బి యూజ్డ్ ఎస్ కన్స్ట్రక్టర్. అండ్ దేర్ ఆర్ లైఫ్ సైకిల్ లైక్ కాంపోనెంట్ డిట్ మౌంట్ అని రియాక్ట్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్రియేట్ మౌంట్ లైక్ మౌంట్ ఉంటుంది. అండ్ దెన్ బిఫోర్ మౌంట్ ఉంటుంది, అప్డేటెడ్ ఉంటుంది, క్రియేట్ ఉంటుంది. సో ఇది లైఫ్ సైకిల్ అనమాట. సో మీరు దీన్ని మనం ఇంకొక చోట యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా యూజ్ చేసుకుంటాం అంటే పర్సన్ అని యూజ్ చేసుకుంటాం. సో మీరు ఏదైనా పంపించాల్సిన దానికి పంపించచ్చు. అండ్ యూ విల్ హ్యావ్ ప్రాప్స్ టు దిస్. అండ్ వాట్ ఎవర్ ద ప్రాప్స్ యూ ఆర్ పాస్ మెథడ్ ఏదైనా మీరు డేటా పంపించాలి, కాల్ లైక్ ఈవెంట్ ఎమిటర్స్ కాల్ చేయాలన్నప్పుడు వాటిని పంపిస్తాము. లైక్ ప్రాప్ వచ్చేసి నేమ్ అన్నప్పుడు నేమ్ అని పంపిస్తాం. ఓకే, సో నేను ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు రియాక్ట్ కానీ వ్యూ కానీ. ఫస్ట్ ఐ వాంట్ టు ఫినిష్ జావా స్క్రిప్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఇవి ఇంకొక వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. సో మెయిన్ ఇంటెన్షన్ అది. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ ఓవర్ వ్యూ. అందులో రియాక్ట్లో ఎలా యూస్ చేస్తారు అండ్ వ్యూలో ఎలా యూస్ చేస్తారు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో లెట్స్ go back to our topics. So ikkada chuskunte this is the way of creating classes with a structured format, creating objects. The memory will be allocated to here, this will not be used here, this will not be used here. So this is a child class inherit cheskoni on top of that inka extra pettukodaniki classes or methods. And coming to the static, as I said, it will be used by only the class, not by the instance. Okay, and before ES6 we have functional constructors to replica of the whatever class we are doing right now, but it is not that much readable. So అందుకే మనకి క్లాసెస్ మోర్ రీడబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ ఆర్ అదర్ టూ ఓల్డ్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఆర్ డిఫైనింగ్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ రేర్ యూస్. ఎందుకంటే ఓన్లీ ఒకటేసారి మనకి ఆబ్జెక్ట్ యూస్ అవుతుంది, నాట్ మల్టిపుల్ టైమ్స్. లేదు అంటే ఒక కాన్స్టెంట్ మీకు ఏపీఐ నుంచి డేటా మారుతున్న ప్రతిసారి ఒక కాన్స్టెంట్లోకి అసైన్ చేసుకుంటున్నారు, అలాంటప్పుడు వీ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఐ హోప్ మీకు క్లాసెస్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. మీరు ఇప్పటిదాకా వచ్చి ఇఫ్ యూ లైక్ మై క్లాస్, ఐ మీన్ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.